హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 8వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి చూద్దాం. యదురాజుకి ఒక బ్రాహ్మణ అవధూత చెప్తున్నటువంటి విషయాలని చెప్తున్నారు. అందులో భాగంగానే పింగళ కథని ఈ రోజు చెప్పబోతున్నారు. 24 తత్వాల ద్వారా కూడా మనం ఏ విధంగా గురువులుగా భావించి నేర్చుకోవచ్చు అనేటువంటిది మనకి ఇప్పటివరకు కూడా చెప్తూ వచ్చారు. పోయిన క్లాస్ లో చూస్తే మనం జిహ్వ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైతే ఇంద్రియాలన్నింటినీ జయించి జిహ్వని జయించకపోతే జితేంద్రియుడు అని అనబడడు. ఎవరైతే జిహ్వని జయించి ఇతర ఇంద్రియాల సంగతి పక్కన పెట్టినా గానీ ఒక్క జిహ్వను మాత్రం జయించగలిగినట్లయితే ఆ వ్యక్తి జితేంద్రియుడు అవ్వగలడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో అలాంటి జిహ్వతోటి అంటే ఆ నాలుకతోటి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి దాన్ని మనం చూసాం. కేవలం ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ హరినామాన్ని గనక మనము జపించినట్లయితే మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలము. మనందరికీ ఉన్నటువంటి రుచులను ఎలా నియంత్రించాలి అనేటువంటి విషయం మీద కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఉన్నతమైనటువంటి రుచిని మనం గనక అలవాటు చేయగలిగినట్లయితే ఆటోమేటిక్ గా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి రుచిని వదిలేస్తాం. సో అదే విధంగా ఆధ్యాత్మిక ఆనందం, ఆధ్యాత్మిక రుచి, భగవంతుడి యొక్క ప్రసాదం తినడంలో వచ్చేటువంటి రుచి, భగవంతుడి యొక్క నామ జపం చేయడంలో వచ్చేటువంటి ఆనందాన్ని గనక మనం గనక అనుభవించినట్లయితే లౌకిక విషయాల పట్ల ఈ నాలుకకి ఆటోమేటిక్ గా వ్యామోహం అనేటువంటిది పోతుంది. ఇది మనం ఇప్పటి వరకు కూడా చూసినటువంటి విషయం. ఇక ఈ రోజు ఒక కథని చెప్తున్నారు. ఈ కథలో పింగళ అనేటువంటి ఒక స్త్రీ యొక్క కథని ఈ రోజు మనకి చెప్పబోతున్నారు. అది ఏమిటి అనేటువంటిది మనం ఈ రోజు చూద్దాం. సుజాత మాతాజీ. పింగళానేమ పింగళానామ వేశ్యాసి విదేహ నగరే పురా पिङ्गळानामवेशास्येति देहनगरे पुरा తస్యామే శిక్షితం కించిన్ బోధో నిబోధా నృపనందన. तस्या मे शिक्षितं किञ्चित् निबोध నృపనందన. ఓ రాజకుమార, పూర్వము విదేహ నగరమున పింగళయను ఒక వేశ్య ఉండేది. ఆమె నుండి నేను నేర్చినది ఇప్పుడు దయచేసి విను. హరే కృష్ణ. విదేహ నగరంలో పింగళ అనేటువంటి ఒక వేశ్య ఉండేదట. ఆ వేశ్య నుంచి నేను ఏం నేర్చుకున్నానో చెప్తాను, ఇప్పుడు విను అని యదురాజుకి ఈ యొక్క బ్రాహ్మణుడు చెప్తున్నారు. 23వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుర్మ. శాస్త్వైరిణ్యేకతా కాంతం సంకేత ఉపనేష్యతి సాస్వైరేణ్యకాత కాంతం సాంకేత ఉపనేష్వతి. అభూత్కాలే బహిర్ద్వారే బిభ్రతి రూపముత్తమం. అభూత్కాలే బహిర్వే బహిర్ద్వారే బిభ్రతి రూపముత్తమం. ఒకమారు ఒకమారు ఆ వేశ్య తన గృహమునకు విటుని పిలవదలచినదై తన సుందరమైన రూపమును చూపుచూ రాత్రివేళ బయట గుమ్మము ముందు నిలుచుండెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఒక వేశ్య మామూలుగా ఎవరో ఒకళ్ళని ఆహ్వానిస్తుంది. ఓకే. సో ఎవరైనా సరే ఆమెను చూసి ఆకర్షితుడైతేనే తప్ప ఆమె దగ్గరికి రారు. సో వాళ్ళని ఆకర్షించడం కోసం ఆ వేశ్య రాత్రి సమయంలో సుందరమైనటువంటి రూపము, ఆభరణాలని ధరించి గృహం బయట నిలబడి ఆహ్వానించడానికి ఎదురు చూస్తూ ఉంది ఎవరైనా వస్తారని. నెక్స్ట్ 24వ శ్లోకం. శిరీష మాతాజీ. మార్గ ఆగచ్చతో వీక్ష పురుషాన్ పురుషర్షభాం మార్గ ఆగచ్చతో వీక్ష పురుషాన్ పురుషర్షభ తాన్ శుల్కధాన్ విత్తవతః కాంతాన్ మేనేర్థకాముకీ. తాన్ శుల్కదాన్ విత్తవతః కాంతాన్ మేనేత కాముకీ. పురుషశేషుడా, ఆ వైశ్య ధనమును పొందవలనని మిగుల ఆసక్తితో ఉండెను. రాత్రివేళ రహదారిలో నిలిచినదై ఆమె త్రోవలో వచ్చుచున్న పురుషులనందరినీ గమనించుచు, ఇతడు నిక్కముగా ధనవంతుడే, ఇతడు వెలను చెల్లించగలడని నాకు తెలుసు, ఇతడు తప్పక
నా పొందును అనుభవించగలడు అని తలంచుచుండెను. ఈ విధముగా ఆమె త్రోవలో నున్న అందరి పురుషుల విషయంలో భావించెను. హరే కృష్ణ ప్రభు. వేశ్య యొక్క వృత్తి ద్వారా తను ఏం చేస్తుంది అని అంటే డబ్బు సంపాదిస్తుంది. సో ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆసక్తితో రాత్రి సమయంలో ఆమె రహదారిలో నిలబడి వచ్చేటువంటి ప్రతి పురుషుడిని గురించి కూడా ఆలోచిస్తుంది. ఈ పురుషుడు నాకు ధనాన్ని ఇవ్వగలడా లేదా పొందు కోరుకొని అని తోవలో ఉన్నట్టు అందరు పురుషుల విషయంలోనూ ఆమె ఆలోచన చేస్తూ ఉంది. నెక్స్ట్ 25, 26 మంగతాయర్ మత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఆగతేష్వపయాతేషు సా సంకేతోపజీనివిని ఆగతేష్వాపయోతేషు సా సంకేతోపజీవిని ప్యన్యో విత్తవాన్ కోపి మాముపేష్యతి భూరిదః పుణ్యో విత్తనాన్ కోపి మామో పశ్యతి భూరిదః ఏవం దురాశయాద్వస్తం ఇద్ధ్రా ధ్వార్యవలంభతి ఏవం దురాశయా ధన్మే దస్త నిద్వా ద్వార్యావలంబతి నిర్గచ్చంతి ప్రవిశ్యతి నిశీథం సమపద్యతాం నిర్గచ్చంతి ప్రవీశతి నిషీదం సమపద్యత. హరే కృష్ణ. పింగళ వేశ్య ద్వారం చెంత నిలిచి ఉండగా ఆమె ఇంటి మీదుగా నడుచుచు పలువురు పురుషులు వచ్చిపోయిరి. వేశ్యావృత్తి జీవిక అయినందున ఆమె ఆతృతతో ఇప్పుడు వచ్చుచున్నవాడు ధనికుడు కావచ్చును, అయ్యో అతడు ఆగలేదే, అయినా ఎవరో ఒకరు తప్పక వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చుచున్నట్టు ఈ పురుషుడు తప్పక నాతో కామభోగమునకు వెల చెల్లించగలడు, బహుశా అతడు అధిక ధనమును వసగగలడు అని తలచుచుండెను. ఈ విధముగా ఆమె తన పనిని పూర్తి చేసుకొని జాలక నిద్రపోజాలక నిరాశతే గుమ్మమును ఆనుకొని నిలుచుండెను. ఆతృతతో ఆమె ఒకప్పుడు వీధిలోకి నడుచుచు మరొకప్పుడు ఇంటిలోనికి చనుచుండెను. ఈ రీతిగా అర్ధరాత్రి సమయం అరిదించాను. హరే కృష్ణ ప్రభుజీ. చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ధనికులు అనుకుంటారో అలాంటి ధనికులని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది ఆమె. రోడ్డు మీద నిలబడ్డటువంటి ఆమె ఎవరైతే ధనికుడు వస్తున్నాడు అని తెలుసుకుందో ఆయన్ని ఆహ్వానించడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ధనికుడు ఆగకుండా వెళ్ళిపోవడాన్ని చూసి అయ్యో ఈయన వెళ్ళిపోయాడేంటి, ఈయన రాలేదేంటి, నా నాతో పొందుని ఈయన ఆశించలేదేంటి అని బాధపడుతూ సరే నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారు, అంతకంటే ధనవంతుడు వస్తాడేమో, అంతకంటే ధనవంతుడు వస్తాడేమో అని ఒక్కొక్కళ్ళని ఆహ్వానించడానికి నిలబడుతూ ఉందన్నమాట. సో ఎవరిని పిలిచినా కానీ ఎవరు కూడా ఆమె దగ్గరికి రావడం లేదు. నెక్స్ట్ 27వ శ్లోకం మంజులత మత. తస్యా విత్తాశయా సుష్య వక్త్రాయాధీన చేతసః. మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభుజీ. తస్యా విత్తాశయా శుష్యాద్ వక్తాయా దీనచేతసః నిర్వేద పరమో జజ్ఞే చింతాహేతు సుఖావహః. నిర్వేదః పరమో జజ్ఞే చింతా హేతు సుఖావహః. తీవ్రమకు ధనాశ కలిగిన ఆ వేశ్య రాత్రి గడిచిపోవుచుండగా క్రమముగా దీనురాలయ్యెను. ఆమె ముఖము వాడిపోయెను. ఈ విధముగా మిగుల ధనాసక్తి కలిగినది, పరమ నిరాశనకు గురి అయినదినగు ఆమె తన స్థితి వలన గొప్ప వైరాగ్య భావనను పొందనారంభించెను. ఆమె మనస్సులో సుఖభావన ఉత్పన్నమయ్యెను. భాష్యము. పింగళ వేశ్య ఆ రాత్రి విటులను తన గృహమునకు ఆకర్షించుటలో విపురురాలయ్యనని ఈ శ్లోకము వలన గోచరించుచున్నది. పూర్తిగా నిరాశ చెందినదై క్రమముగా తన పరిస్థితి పట్ల ఉదాసీనురాలయ్యెను. ఈ విధముగా గొప్ప దుఃఖము ఒక్కొక్కప్పుడు జ్ఞానపతమునకు దారితీయును. నిరాశ గొప్ప సంతృప్తికి కారణమగునని ఒక సంస్కృత సామెత ఉన్నది. పలువురు పురుషులు కామవాంఛలను తీర్చుటకే వేశ్య తన జీవితమును అంకితము కావించియుండెను. మనస్సును, దేహమును, వాక్కులను విటుల సేవలోనే వినియోగించుచు ఆమె భగవత్ సేవను పూర్తిగా మరిచిపోయెను. అందువలన ఆమె మనసు అత్యంత అస్థిరము, క్షుభితము అయ్యియుండెను. చివరకు పూర్తిగా నిరాశకు లోనై ఆమె ముఖము, గొంతు ఎండిపోయెను. తన పరిస్థితికి ఆమె ఉదాసీనురాలు కాగా మనస్సులో సుఖభావన ఉత్పన్నమయ్యెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తీవ్రమైనటువంటి ధనాశ కలిగినటువంటి వేశ్య రాత్రి అంతా కూడా అందరినీ కూడా ఆహ్వానించడానికి కూర్చుంది. కానీ ఎవ్వరూ కూడా రాకపోవడంతో
రాత్రంతా గడిచిపోతూ ఉంది, కానీ ఎవరూ రావడం లేదు. సో ఆమె ముఖము వాడిపోయింది. ధనాసక్తి కలిగినటువంటి ధనాసక్తి కలగడం వల్ల ఆమెకి పరమ నిరాశకి గురి అవడం అనేటువంటిది జరిగింది. దీనితోటి ఆమెకి గొప్ప వైరాగ్య భావన అనేటువంటిది ఆరంభమైంది. ఓకే. సో సుఖ భావన కూడా ఉత్పన్నమైనది. సో దీనికి మనకి ఏమని చెప్తున్నారు అనంటే, ఎప్పుడైతే మనం నిరాశకి లోనవుతామో అప్పుడే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులకి కష్టాలు రాకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించరు. ఆధ్యాత్మిక ఆనందం ఎలా ఉంటుందో తెలియదు. ఓకే. సో ఇక్కడ ఏమో పరిస్థితి కూడా అదే ఉంది. ఇప్పుడు జ్ఞానపదంలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆమె ఏదైతే ఆశించి ఎవరికైతే ఇన్నాళ్ళు సేవ చేస్తుందో వాళ్ళందరూ కూడా ఆమె ఇప్పుడు తిరస్కరించారు. భగవంతుడి సేవను కూడా మర్చిపోయింది. ఆమె దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళని సేవ చేస్తూ వాళ్ళని సంతృప్తి పరచడంలోనే ఆమె నిమగ్నం అయిపోయింది. అందుకని భగవంతుడి సేవను కూడా మర్చిపోయింది. అందుకనే ఆమెకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అందరూ నిరాకరించడంతో ఆమెకి ఇప్పుడు వైరాగ్య భావన అనేటువంటిది ఏర్పడింది. ఈ వైరాగ్య భావన వల్ల మనసులో సుఖ భావన అనేటువంటిది ఉత్పన్నమైనది. నెక్స్ట్ 28వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్యా నిర్విన్న చిత్తాయా గీతం శృణుయతా యథా మమ తస్యా నిర్విణ్ణ చిత్తాయా గీతం శృణు యదా మమ నిర్వేద ఆశా పాషాణం పురుషస్య యథా హ్యసిః. నిర్వేద ఆశాపాసానం పురుషస్య యదా హ్యాసిః. తన భౌతిక స్థితికి నిర్విణ్ణురాలైన వేశ్య దాని పట్ల ఉదాసీనురాలయును. నిజముగా వైరాగ్యము ఖడ్గము వలె పనిచేయును, ఆశాపాసములను ఛేదించి వేయును. ఆ స్థితిలో ఆమె పాడిన ఒక గీతమును నీకు వినిపించదని వినుము. ప్రభుపాల్ వారి భాష్యముకి జై. భౌతిక జగత్తులో శాశ్వతముగా ఉండిపోగలనని మనుజుడు మిజ్జిగా తలచినప్పుడు ఆశాపాసము తయారగును. ఈ త్రాళబంధమునకు వైరాగ్య ఖడ్గంతోనే ఛేదించవలను. లేనిచో మనుజుడు ఆధ్యాత్మిక స్థితిలోని ముక్త జీవనము యొక్క అవగాహనము లేకుండా భ్రమపూర్వకమగు మాయాజాలంలో బలవంతముగా తిరగాడవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ భౌతిక స్థితికి నిర్విణ్ణురాలైనటువంటి వేశ్య దాని పట్ల ఉదాసీనురాలయ్యను. నిజంగా వైరాగ్యము ఖడ్గము వలె పనిచేయచ్చు, ఆశాపాశ్యములను ఛేదించి వేయును. ఆ స్థితిలో ఆమె పాడినటువంటి ఒక గీతమును నీకు ఆలపించదును వినుము. అంటే ఆమె ఇంతకాలం ఎదురు చూస్తూ ఉంది, ఎవరూ రాలేదు. వైరాగ్యము అనేటువంటిది ఏర్పడింది. ఆ వైరాగ్యంతో ఆమె ఒక పాట పాడుతుంది. ఆమె ఏం పాట పాడుతుందో నేను ఇప్పుడు వినిపిస్తాను విను అనేటువంటి విషయం అని అన్నారు. యాక్చువల్గా మనకి 13వ అధ్యాయంలో చూస్తే, 13వ అధ్యాయం అండి భగవద్గీతలో మనకి అశ్వత్థ వృక్షం గురించి వస్తుంది. 15వ అధ్యాయం 15. అయిపోయిందా? ఓకే. సో 15వ అధ్యాయంలో మనకి అశ్వత్థ వృక్షం గురించి వస్తుంది. అశ్వత్థ వృక్షం అంటే భౌతికమైనటువంటి బంధనాలు, భౌతికమైనటువంటి ఆకర్షణలు, మనలో భౌతిక మూలాలు ఎలా ఉన్నాయి అని అంటే, అశ్వత్థ వృక్షం లాగా వేళ్ళు ఎలా అయితే భూమి లోపలికి వెళ్ళిపోయి అశ్వత్థ వృక్షాన్ని ఎంతమంది చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది మళ్ళీ చిగురిస్తుంది. మనం మొదల కంట కొట్టేసినా కానీ మొదట్లోంచి ఒక్క వేరులోంచి ఉన్నా కానీ, ఒక్క వేరులో కొంచెం ఉన్నా కానీ మళ్ళీ అక్కడి నుంచి ఆకులు వచ్చేస్తాయి, మళ్ళీ అక్కడి నుంచి చిగురులు వస్తాయి. సో అశ్వత్థ వృక్షాన్ని పూర్తిగా నరికివేయడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. కానీ అశ్వత్థ వృక్షాన్ని నరికివేయడానికి మనకి భగవంతుడు ఒక ఆయుధాన్ని ఇచ్చారు. ఏంటిది? ఆ? వైరాగ్యము. వైరాగ్యము అనేటువంటి ఆయుధంతో మనము ఈ అశ్వత్థ వృక్షాన్ని చంపివేయచ్చు. మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. ఓకే. సో ఈ అశ్వత్థ వృక్షం అంటే ఇక్కడ మనకి ఈ భౌతికత్వం, మనలో ఉన్నటువంటి భౌతికత్వం. ఇక్కడ ఈ వేశ్య పరిస్థితి కూడా అలానే ఉంది. పూర్తిగా భౌతికంగా నిమగ్నమైనటువంటి వేశ్య ఇంతకాలం భౌతికమైనటువంటి వ్యక్తులకు మాత్రమే సేవ చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి ధనం కోసం ఆమె చేస్తుంది ఇదంతా. ఓకే. ఎప్పుడైతే ఇలాంటి ఒక స్థితి ఏర్పడిందో అప్పుడు ఆమె ఉన్నటువంటి స్థితికి ఆమె వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఈ వైరాగ్యము అనేటువంటిది ఆమెలో ఉన్నటువంటి ఈ కోరికలన్నింటినీ కూడా
నశింపజేస్తుంది. ఓకే, ఆ స్థితిలో ఆమె ఒక గీతాన్ని పాడారు. అది ఏమిటి అనేటువంటిది మనకి ఈరోజు నేను చెప్పబోతున్నాను. 29 నరసింహారావు ప్రభు. నహ్యంగా జాత నిర్వేదో దేహబంధం జిహాసతి నహ్యంగా జాత నిర్వేదో దేహబంధా జిహాసతి యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృపాం. యదా విజ్ఞానరహితో మనుజో మమతాం నృప. రాజా, ఆధ్యాత్మిక జ్ఞానరహితుడగు వ్యక్తి భౌతిక వస్తువులపై మమత్వమును విడువజాలనట్లు వైరాగ్య భావనను పొందినవాడు దేహ బంధము నిండను విడువగోరడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు, ఆధ్యాత్మిక ధన్యవాదాలు. జ్ఞాన ఆధ్యాత్మిక జ్ఞానరహితుడైనటువంటి వ్యక్తి భౌతిక వస్తువులపై మమత్వమును విడవజాలనట్లు వైరాగ్య భావనను పొందిన వాడు దేహబంధముని ఎన్నడను విడవలేడు. ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి అంశాలు. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదో వాళ్ళు కంప్లీట్ గా భౌతికంగా ఉంటారు. భౌతికమైనటువంటి విషయాల్ని, భౌతికమైనటువంటి వస్తువుల్ని, భౌతికమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళు వదిలిపెట్టరు. పూర్తిగా భౌతికంగా ఉంటారు. కారణం మనలో ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం. ఎవరికైతే వైరాగ్య భావన అనేటువంటిది లేదో అలాంటి వ్యక్తులు పూర్తిగా భౌతికంగా ఉంటారు. ఓకే, వైరాగ్యము అనేటువంటిది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం. ఆధ్యాత్మిక పురోగతికి మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వైరాగ్య భావన, అంటే డిటాచ్మెంట్ గా ఉండడం. ఓకే, దేని పట్ల ఆకర్షణ లేకుండా ఉండడం. అలాంటి ఒక స్థితిని మనము నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు ఉన్నటువంటి దేహ బంధాలన్నింటినీ కూడా తెంచివేస్తుంది. ఈ దేహంతో ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా తెంచివేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఆమె పాడుతున్నటువంటిది ఏమంటుంది, ఆమె పాటలో ఏమంటుంది అనేటువంటిది చూద్దాం. లావణ్యమాత. పింగళోవాచ పింగళోవాచ అహో మే మోహ విదితం పశ్యతా విజితాత్మనః అహో మే మోహ వితతిం పశ్చాత విజితాత్మనః యా కాంతాధసతః కామం కామయేయేన బాలిశాం. యా కాంతా దశతః కామం కామయేన బాలిసా. పింగళ వేశ్య పలికెను, నేనెంత మోహగ్రస్తురాలనైతినో చూడుడి. మనసును నిగ్రహింపజాలని కారణమున నేను మూర్ఖురాలని తృచ్చుటకు పురుషుల నుండి కామసుఖమును కోర్తిని. భాష్యము. భౌతిక అస్తత్వంలో ఇంద్రియములన్నీను వివిధ వస్తువులచే ఆకర్షింపబడును. ఆ విధంగా బద్ధజీవుడు నిజమైన మూర్ఖునిగా తయారగును. పరతత్వము పట్ల ఉదాసీన భావమే భౌతిక జీవనమునకు కారణము. బద్ధజీవుడు తనను భౌతిక జగత్తునకు ప్రభువగును, భోక్తగును భావించి జీవిత ప్రయోజనము ఇంద్రియ భోగమేనని తలంచును. జీవుడు భౌతిక జగత్తును ఎంతగా భోగించును అంతగా అతని మోహము వృద్ధి చెందును. పింగళ వేశ్యావృత్తి ద్వారా తన జీవికను సంపాదించుకుంటునే కాక వాస్తవంగా అసంఖ్యాక పురుషులతో అక్రమ సంబంధమును అనుభవించుచుండనని ఈ శ్లోకం వలన గోచరించుచున్నది. విచక్షణారహితంగా ఆమె అతి సాధారణ వ్యర్థ పురుషులను ప్రేమికులుగా భావించుచు తనను విచ్చలవిడిగా వారికి అమ్ముకొనుచుందని కాంతా దశతః అను పద సముదాయము సూచించును. ఆ విధంగా ఆమె నేను పరమ మూర్ఖురాలును అని పలికినది. మంచి చెడుల అనుభవం లేకుండా బాల స్వభావము కలిగినది అని బాలిస అను పదమునకు అర్థము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పింగళ వేశ్య అంటుంది, ఏమని అంటుంది? మనస్సును నిగ్రహింపక మూర్ఖురాలనై తుచ్చులైనటువంటి పురుషులని నుండి నేను కామసుఖాన్ని కోరుకున్నాను అనేటువంటి. యాక్చువల్గా మనకి ఇప్పటిదాకా మనకి ఏమనుకున్నాం అంటే పింగళ వేశ్య ఎందుకు చేస్తుంది ఇలాంటి పని అంటే ధనం కోసం చేస్తుంది అని అనుకున్నాం. ధనం కోసం మాత్రమే కాదు, ఆమె కామసుఖం కోసం కూడా చేస్తుంది. అది కూడా ఒక మనసును నిగ్రహించుకోవడం లేకపోవడం వల్ల ఒక తుచ్చమైనటువంటి వ్యక్తుల నుంచి కామసుఖాన్ని కోరుకుంటూ ఉంది. ఓకే, దీనికి కారణం మోహగ్రస్తురాలు అవడం వల్ల ఇలా జరిగింది అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే ఈ మనస్సును నిగ్రహించలేదో అప్పుడు మనం చేస్తున్నటువంటిది మంచి చెడులు మనకు అర్థం కావు. మనస్సును నిగ్రహించడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే మనం మోహగ్రస్తులమైనట్లు. అప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక సుఖాన్ని వదిలిపెట్టి ఇలాంటి భౌతిక సుఖాల పట్ల కోరికల్ని పెంచుకుంటూ ఉంటాం. సో సో ఈమె వేశ్యావృత్తి ద్వారా ఆమె పురుషులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని
వాళ్ళ ద్వారా ధనాన్ని సంపాదించడమే కాక వాళ్ళ ద్వారా కూడా కామసుఖాన్ని అనుభవిస్తూ ఉంది. నెక్స్ట్ 31వ శ్లోకం. సునీత కంఠం నిర్మాత. సంతం సమీపే రమణం ప్రతిప్రదం తంతం సమీపే రమణం రతిప్రదం విత్త ప్రథం నిత్యమిమం విహాయ ప్రదం నిత్యమిమం విహాయ అకామదం దుఃఖ భయాధిశోకం కామదం దుఃఖ భయాధి శోకం మోహ ప్రథం తుచ్చమహం భజేంగా. మోహ ప్రదం తుచ్చమహం భజేజ్ఞా. భావము: నేనెంతటి మూర్ఖురాలనగా నా హృదయమందే నిత్యముగా నిలిచి ఉన్నందున వాస్తవమునకు నాకు అత్యంత ప్రియతముడైనట్టి వాని సేవనే త్యజించి తిని. ఆ ప్రియతముడే జగదీశ్వరుడు. అతడు నిజమైన ప్రేమను సుఖమును వసుగువాడు. సకల సమృద్ధికి మూలమై ఉన్నాడు. అతడు నా హృదయమునందే ఉన్నప్పటికీ నేను అతనిని పూర్తిగా నిర్లక్ష్యపరిచితిని. దానికి బదులు నేను నా నిజమైన కోరికలను ఎన్నడూ తీర్చజాలని వారు, కేవలం నాకు దుఃఖభయ క్లేశ శోక మోహములను కలగజేసిన వారునైన తుచ్చ పురుషులను తెలియక సేవించి తిని. భాష్యము: పరమ పాపులు వ్యర్థులునైన పురుషులను సేవించుటను ఎన్నుకొనినందున పింగళ శోకించుచున్నది. వారు తనకు సుఖమును అందించగలరని మిథ్యగా తలచినదై ఆమె నిజముగా హృదయేశ్వరుడకు శ్రీకృష్ణుని సేవను నిర్లక్ష్యపరిచింది. శ్రద్ధావంతుడకు భక్తునికి సంపదలను వనగూర్చుటకు భగవానుడు సర్వదా మొగ్గు చూపి ఉండునని ఎరుగక తాను మూర్ఖంగా ధన సంపాదనకై కష్టపడితేనని ఆమె ఎరుగవలెను. పురుషులను ప్రసన్నులను చేయుటలో తమ సామర్థ్యమునకు గర్వపడిన ఆ వేశ్య ప్రేమయుత సేవ ద్వారా భగవంతుని ప్రసన్నుని చేయుటకై యత్నించినందులకు ఇప్పుడు శోకించుచున్నది. భగవానుడు భౌతిక జగత్తు కలాపములకు పూర్తిగా దూరముగా ఉండేవాడు. శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు సమస్తమునకు నిజమైన భోక్త అయినను విశుద్ధ సేవ ద్వారా ఆ దేవదేవుని ప్రసన్నుని చేసిన విధమును మనుజుడు తప్పక నేర్వవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి. ఓకే, నిజానికి పింగళ అంటే ఎవరు అని అంటే ఇక్కడ కేవలం ఒక వేశ్యగా మనకి చూపిస్తారు. నిజానికి పింగళ అంటే మనం అందరం కూడా, ప్రతి జీవుడు భౌతికమైనటువంటి ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితుడైపోయి ఆ ఇంద్రియార్థాల ద్వారా ఇంద్రియ సుఖం పొందాలి అని కోరుకునేటువంటి వాడు. రెండవది, ఆ సుఖం కోసం ధనార్జన చేయాలి అనుకునేటువంటి వాడు. ఈమెం చేస్తుంది? నిజమైనటువంటి ప్రేమించేటువంటి వ్యక్తి అయినటువంటి పరమాత్ముడు నా హృదయంలో ఉంటే ఆ పరమాత్ముని సేవించటం మానేసి ఒక తుచ్చమైనటువంటి పరాయి పురుషులని ప్రేమించాలి అని అనుకుంటుంది. ఇది మూర్ఖత్వం. ఇది నిజమైన ప్రేమ కాదు. కేవలం ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితులవడం, లేదంటే ధనార్జన చేయాలి అనేటువంటి భావన. ఇంతకు మించి వేరేటి ఏమీ లేదు. దాని వలనే ఆమె అనేక దుఃఖాలని, భయాలని, క్లేశాలని, శోకాలని కలుగజేస్తున్నది. పురుషులు వాళ్లే చేస్తున్నారు అనేటువంటి విషయం తెలియక వాళ్ళని సేవిస్తూ ఉంది. అంటే ఎవరైతే మన శోకమోహ భయాలను పోగొడతారో వాళ్ళని సేవించాలి. అంతేకాని ఎవరైతే మన యొక్క శోకమోహ భయాలకి కారణమవుతారో వాళ్ళని సేవించకూడదు. కానీ ఈమె అలా సేవించడము అనేటువంటిది ఇప్పుడు ఆమె చేసినటువంటి తప్పు అని ఆమె తెలుసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం. ఉమాపతి ప్రభు. అహో మహాత్మా పరితాపితో వృతా ఓ మయాత్మా పరితాపితో వృతా సాంకేత్య వృత్యాతి విగర్హ్యవార్తయా సాంకేత్య వృత్యాతి విహర్య వార్తయా స్త్రైనాన్నరాధ్యర్ధతృషోనుశోచ్యత తృషోను సోచ్యతాత్ ప్రీతేన విత్తం రతిమాత్మనేచ్చతి. ఏన విత్తం రతిమాత్మనేచ్చతి. అయ్యో, నా ఆత్మను వ్యర్థముగా నేనెంత కష్టపెట్టి తిని. కామకులు, లోబులు, శోచనీయులు నగు పురుషులకు నా దేహమును అమ్మి తిని. ఆ విధముగా అత్యంత నింద్యమగు వేశ్య వృత్తిని కొనసాగించుచు నేను ధనమును రతి సుఖమును ఆశించి తిని. భాష జయప్రపాద్ శిలప్రపాద్ విజయ్. పురుషులలో
భోగ వృత్తిని జాగృతము చేయుట పైననే వేషవృత్తి కళ ఆధారపడి ఉండును. ఈ వేష ఎంత మురుకురాలనగా తన వృత్తి పట్ల ఆమె అద్భుతమైన భావనను కలిగినది. విను విటులు అత్యంత హేయమైన ఉద్దేశములు కలిగిన మానవాదియులని ఎరుగక వారితో నిజముగా కామభోగమును అనుభవించుటకు యత్నించుచుండెను. భగవత్ సేవను విడుచుట ద్వారా మనుజుడు మాయకు బలి గొప్ప దుఃఖము అనుభవించినని పింగళ వేసేవలే ఎల్లరూ తప్పక ఎరుగవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఇప్పుడు ఆమె రిగ్రెట్ అవుతుంది, అయ్యో నేను తప్పు చేశానే అని అనుకుంటుంది. ఏముంటుంది, నేను వ్యర్థముగా ఎంత కష్టపెడి నా ఆత్మని ఎంత కష్టపెట్టి తిని కాముకులు, లోభులు, శోచనీయులు అయినటువంటి పురుషులకి నేను నా దేహాన్ని అమ్మేశాను. ఈ విధంగా అత్యంత నింద్యమగు వేశ్యావృత్తిని కొనసాగించుతూ నేను ధనమును రతి సుఖమును ఆశించి ఉంటిని. ఓకే. సో ఎవరైతే మనలో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించకుండా మనము ఇతర భౌతికమైనటువంటి కోరికల కోసం, భౌతికమైనటువంటి ఆ పదవుల కోసం పూర్తిగా పరమాత్మను మర్చిపోయి భౌతికంగానే ఉంటామో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేశ్యతో సమానం. ఓకే. ఏ విధంగా అయితే ఈ వేశ్య తన శరీరాన్ని అమ్ముకుంటుందో ఆ విధంగానే మనం కూడా చేస్తున్నాం. మనం కూడా ఇతర అనేక ఇంద్రియార్థాలకి అమ్మేసుకుంటున్నాం మన శరీరాన్ని కూడా. సో ఈ విధంగా ఆత్మకి బాధ కలిగించేస్తుంది. ఇది ఆత్మ కోరుకుంటుందా? కోరుకోదు. ఇది కేవలం శరీరం కోరుకుంటుంది. ఈమె చేసే పనులన్నీ కూడా శరీర కోరికకి అనుగుణంగా చేస్తుంది, ఆత్మ కోరికకి అనుగుణంగా చేయట్లేదు. ఇప్పుడు మీరు ఒకటి కోరుకున్నారు, మీరు కోరుకున్నటువంటి కోరికను తీర్చకపోతే మీరు బాధపడతారు కదా. అలానే ఆత్మ యొక్క కోరిక తీరకపోవడం వల్ల ఆత్మని కూడా మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతున్నాం. ఏమిటి ఆత్మ కోరిక? ఆత్మ కోరిక పరమాత్మ సేవ. ఓకే. అలాంటిది మనము కనీసంగా చెయ్యడానికి కూడా మనము స్టార్ట్ చేయలేదు కాబట్టి అందుకని మనం అందరం కూడా ఇలాంటి ఒక పరిస్థితిలోనే ఉన్నాము. నెక్స్ట్ సర్వరాధ్య మదర్. యదాస్తిభిర్నిర్మితవంశవశ్య హరే కృష్ణ ప్రభుజీ దండోత్. యదస్తిభిర్నిర్మితవంశ తూణం త్వచారో మనఖై పినద్ధం తోణం త్వచారోమనఖై పినద్ధం చరన్నవద్వారమఘారమేధాత్ శరన్నవద్వారమగారమేత విన్మూత్రపూర్ణం మధుపైతికాన్యా విన్మూత్రపూర్ణం మధుపైతికాన్య. ఇల్లు వంటి ఈ భౌతిక దేహంలో ఆత్మనైనా నేను వసించుచున్నాను. వెన్నుముకను, పక్క ఎముకలను, చేతులను, కాళ్లను తయారు చేసిన అస్థికలు ఈ ఇంటికి దూలములు, స్తంభముల వంటివి. మలమూత్రభరితమైన ఈ నిర్మాణం అంతయు చర్మము, రోమ నఖములచే కప్పబడినది. ఈ దేహమునకు గల 9 ద్వారములు సర్వదా మలమును స్రవించుచుండును. నేను గాక ఇంకా ఏ వనిత సుఖమును ప్రేమను పొందగలనని తలుచుతూ ఈ భౌతిక దేహం పట్ల మూర్ఖముగా అనురక్తురాలు కాగలదు. భాష్యము స్త్రీల పురపాదుల వారి భాష్యం. 2 నేత్రములు, 2 నాసిక పుటలు, నోరు, 2 చెవులు, ఉపస్థము, గుదము అనునవి దేహమునకు గల 9 ద్వారములు. వంశ, వెన్నుముక అను పదమునకు వెదురు అని కూడా అర్థము కలదు. నిజముగా అస్థిపంజరము వెదురు బొంగుల నిర్మాణమునే పోలియుండును. వెదురును శీఘ్రమే కాల్చి బూడిద చేయగలిగినట్లు లేదా నరికి ముక్కలు చేయగలిగినట్ల నిరంతరం క్షీణించిన భౌతిక దేహము ఏ క్షణమైనను నలిగి పొడి కావచ్చును, ఖండితమైన ముక్కలు కావచ్చును, మునగవచ్చును, భస్మీపటలము కావచ్చును, ఊపిరాడక నశించవచ్చును. తొట్టదొక్కు దేహము తప్పక చిన్న భిన్నము కావాల్సియే ఉండును. కనుక అప్రియతత్వంతో నిండిన ఈ తుచ్చ శరీరమునకే తనను అంకితం చేసుకుని నా వాని కన్నను దురదృష్టవంతుడు నిక్కముగా వేరొక్కడు ఉండబోడు. థ్యాంక్ యూ. సో ఈ శరీరాన్ని ఒక ఇల్లు లాగా చెప్తున్నారు. ఇల్లు అంటే ఈ భౌతిక దేహంలో ఆత్మనైనటువంటి నేను అంటే మనం అందరం కూడా ఇంట్లో ఉంటాం కదా, అలానే ఈ భౌతిక దేహంలో ఉండేటువంటి నేను అనేటువంటిది ఈ భౌతిక దేహం కాదు అని చెప్తున్నారు. ఇల్లు వంటి ఈ భౌతిక దేహంలో ఆత్మనై నేను వసించుచున్నాను. వెన్నుముకలు, పక్కటెముకలు, చేతులను, కాళ్లను తయారు చేసినటువంటి అస్థికలు ఈ ఇంటికి దూలములు.
స్తంభములు వంటివి. మలమూత్ర భరితమైనటువంటి ఈ నిర్మాణమంతయు చర్మము రోమ నఖములచే కప్పబడినది. పైకప్పు ఉంటుంది కదండి ఇంటికి, అలా ఈ లోపల చెప్పబడినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో, ఉం? ఆ సో ఎముకలు, చేతులు, కాళ్ళుతో తయారు చేయబడిన అస్థికలు ఏవైతే ఉన్నాయో, ఈ అస్థికలన్నిటి మీద కూడా, అంటే ఇవన్నీ కూడా అస్థికలన్నీ కూడా దూలాలు, ఉం? స్తంభాలు లాంటివి. వీటి మీద శరీరంతో కప్పబడి ఉంది, కప్పులాగా అన్నమాట. అందులో మనం ఉంటున్నాం. ఈ దేహానికి కలిగినటువంటి 9 ద్వారాలు అంటే నవరంధ్రాలు మలమూత్రాలని స్రవించుచూ ఉంటాయి. అలాంటి ఈ దేహంలో ఉం, ఇక ఏ వనిత సుఖమును ప్రేమను పొందగలనని తలుచుచు ఈ భౌతిక దేహము పట్ల మూర్ఖముగా కాగలదు, అనురక్తురాలు కాగలదు. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఈ భౌతిక దేహం పట్ల ఎవరికి అనురక్తి ఉండదు. ఓకే. ఇలాంటి అంటే ఇప్పుడు మనము ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసి, ఆ అందమైనటువంటి అమ్మాయిని ఆమెకున్నటువంటి శరీర అందంతో మాత్రమే కాకుండా పూర్తి జ్ఞానంతో కనుక ఒకసారి ఆ అమ్మాయిని చూసినట్లయితే, ఆ అమ్మాయికి ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నవరంధ్రాలన్నీ కూడా మలాన్ని స్రవిస్తూ ఉన్నాయి. ఆ శరీరం అంతా కూడా, ఆ తోలు ఏదైతే ఉందో అదంతా కూడా ఇంటి పైకప్పులా కప్పబడి ఉంది. లోపల ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా, అస్థి పంజరాలన్నీ కూడా ఆ ఇంటికి ఉన్నటువంటి దూలాలు, ఉం? అని ఎప్పుడైతే మనం ఆలోచించి ఆమె ఆ శరీరంలో ఉంది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో, అలాంటి శరీరాన్ని, అలాంటి దాన్ని అనుభవించాలని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. కాబట్టి జ్ఞానం లేకపోవడం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుజీ పురంజనుడు స్టోరీ గుర్తొస్తుంది ప్రభుజీ. నవద్వారపురం. ఓకే. లక్ష్మీ మాత. ప్రభుజీ ప్రభుజీ ఈ దేహం దేవాలయంగా అనిపిస్తుంది. ఈ దేహం దేవాలయముగా భావించవచ్చు అంటారు. మళ్ళీ ఇక్కడ ఇలా చెప్తున్నారు. దేహం దేవాలయం కాదు అని ఎవరన్నారు? దేహంలో మనతో పాటు భగవంతుడు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు దేవాలయం అవుతుంది. ఓకే. ఓకే. అంటే ఈ అనుభవించాలి, దేహం కోసం అనుభవించాలి అని చూసే వాళ్ళు దేహాన్ని ఈ భావంలో చూడాలి. అలా కాకుండా మనం యాక్చువల్గా దేహాన్ని ఎలా చూడాలి అని అంటే, అనుభవించడం కోసం చూడకుండా ఈ దేహాన్ని ఒక దేవాలయంలో చూడాలి. ఎందుకు అంటే పరమాత్మ నివసిస్తున్నారు అనేటువంటి దేవాలయంలో చూడాలి. అందుకనే దేహాన్ని తిలకం పెట్టి అలంకరిస్తాం కదా. 12 చోట్ల తిలకం పెట్టి ఎందుకు అలంకరిస్తాం అంటే దేహం దేవాలయం కాబట్టి. ఓకే. ఇక్కడ చూసే విధానంలో ఇక్కడ ఇక్కడ చెప్పింది ఈ దేహాన్ని మనకి ఒక ఇల్లులా వర్ణిస్తున్నారంటే దేహం దేవాలయం కాదని కాదు. ఓకే మాతాజీ. సో అనుభవించాలి అని కోరుకునేటువంటి దృష్టితో చూసినటువంటిది ఇలా గనక చూసినట్లయితే దాన్ని ఎవరు అనుభవించడానికి ఇష్టపడరు అని. ఓకే. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విదేహానం పురే హ్యస్మిన్ విదేహానాం పురే స్మః మేకైవ మూఢది నః కైవేహ మూఢది యాన్యమిచ్ఛంత్య సత్యస్మాద్ యాంతమిచ్ఛంత్య తస్మాత్ ఆత్మధాత్ కామమచ్యుతాత్ దాతాత్ కామమచ్యతాత్. నిఖముగా ఈ దేహ నగరము నందు నేనెక్క తినే పరమ మూర్ఖురాలును. మనకు సమస్తమును మన మూల ఆధ్యాత్మిక రూపము అయినను వసగడి భావమంతుని నిర్లక్ష్యపరిచి నేను పలువురు పురుషులతో ఇంద్రియ భోగమును కోరుకుంటేనని. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణామం.
ఈ విదేహ నగరమునందు నేనొక్కతనే పరమ మూర్ఖురాలు అని అంటుంది. అంటే ఈ భౌతిక విషయంలో మనం ఒక్కడమే మూర్ఖులం. విదేహ నగరం అంటే ఈ భౌతిక విషయం. ఓకే, ఈ భౌతిక విశ్వం మొత్తంలో కూడా ఒకవేళ మనం కూడా అక్కడ పింగళలా ప్రవర్తించినట్లయితే కనుక ఇక్కడ పింగళ వేశ్యలా మనకి పోల్చారు. మనం కూడా అనేక రకాలైనటువంటి ఇంద్రియ భోగాలని కోరుకునేటువంటి మనం అందరం కూడా వేశ్యలమే. ఓకే, వేశ్యలతో సమానం. ఒకరోజు కంటితో, ఒకరోజు ముక్కుతో, ఒకరోజు చెవులతో, ఒకరోజు నోటితో ఆనందం కావాలి మనకి. సో ఇన్ని రకాల కోరికలను కోరుకునేటువంటి మనం అందరం కూడా పింగళ లాంటి వాళ్ళమే. సో ఒకవేళ పింగళలానే మనం కూడా ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం కూడా మూర్ఖులమే. ఓకే, మన మూల ఆధ్యాత్మిక రూపమైనటువంటి రూపాన్ని వసగినటువంటి భగవంతుని నిర్లక్ష్యపరిచి నేను పలువురు పురుషులతో ఇంద్రియ భోగమును కోరుకుంటుంటిని. ఓకే, మన అస్తిత్వానికి మూలం ఏంటండి అంటే భగవంతుడు. అలాంటి భగవంతుడిని మర్చిపోయి కేవలం ఇంద్రియ కోరికలను మాత్రమే తీర్చుకుంటున్నాము అని అంటే మనంత మూర్ఖులు ఈ భౌతిక విశ్వంలో లేరు అని అర్థం. నెక్స్ట్ 35వ శ్లోకం, ఇందుమతి మతం. హరే కృష్ణ ప్రభు. సుహృత్ప్రేష్ఠతమో నాథ ఆత్మా చాయం శరీరిణాం సుహృత్ ప్రేష్టతమో నాద ఆత్మా చాయం శరీరిణాం తం విక్రీయాత్మనైహ నైవాహం రమేనేన యథా రమా. తం విక్రియాత్మనైవాహం రమేనేన యథా రమా. భగవంతుడు ఎల్లరికూ శ్రేయోభిలాషి ప్రభు అయినందున అతడే సకల జీవులకు పరమ ప్రియమైన వాడు. ఎల్లరి హృదయములందు నెలకొనిన పరమాత్ముడు అతడే కనుక సంపూర్ణ శరణాగతి అనడి మూల్యమును ఇప్పుడు చెల్లించి ఆ విధముగా అతనిని కొని లక్ష్మీదేవి వలె ఆ దేవదేవునితో నేను విహరించేదను. భాష్యము. బద్ధజీవులందరికీ నిజమైన మిత్రుడు భగవంతుడే. కేవలం అతడే అత్యున్నత జీవన పూర్ణత్వమును వసగలడు. దేవదేవుని పాదపద్మముల చెంతనే సదా నిలిచిండడి లక్ష్మీదేవి ఉపమానమును అనుసరించు మనుజుడు నిక్కముగా నిత్యానందమును పడేయగలడు. చెడ్డ బేరమైనటువంటి భౌతిక దేహముతో సర్వోత్తమ ఉపయోగమును నెరవేర్చుకొనుచు అతడు దేహమును, మనస్సును, వాక్కులను భగవంతునికి సమర్పించవలను. అట్టి వెలను చెల్లించడం ద్వారా అతడు ఎల్లరకు పరమ ప్రీతమ శ్రేయోభిలాషి భగవంతుని కొనగలడు. ఆ విధముగా అత్యంత పురాతనమైన అతని ఇంద్రియ భోగాభిలాష సహజంగానే నియంత్రించబడును. హరే కృష్ణ. భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ శరీరాన్ని, ఇంత అందమైన శరీరాన్ని, ఇంత అందమైనటువంటి ఇంటిని, ఇంత అందమైనటువంటి కుటుంబాన్ని, ఇంత అందమైనటువంటి ఐశ్వర్యాన్ని, మనం అనుభవించడానికి కావాల్సినటువంటి ఇంద్రియాలని, వీటన్నిటినీ భగవంతుడు ఇచ్చాడు మనకి. కానీ మరి మనం ఎలా రుణం తీర్చుకోవాలి భగవంతుడికి? ఇంత మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, మరి భగవంతుడి రుణం మనం తీర్చుకోవాలా లేదా? ఎలా తీర్చుకోవాలి ఆ రుణాన్ని? ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? సేవ చేస్తూ ప్రభు, సేవ చేయడం. అలాంటి భగవంతుడికి మనం శరణాగతులు అవ్వడం అనేది ఏదైతే ఉందో అదే మనం చెల్లించుకునేటువంటి మూల్యం. ఓకే, శరణాగతులు అవ్వాలి. శరణాగతులు అవ్వడం అంటే మనకి ఇచ్చిన ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పించాలి. అది శరణాగతి అంటే. భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చాడు, ఆ కళ్ళతోటి భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడు నాకు చెవులు ఇచ్చాడు, ఆ చెవులతోటి భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడు మనకి ఇచ్చిన ప్రతి దానితోటి మనం భగవంతుడి సేవ చేయగలగాలి. అది సంపూర్ణ శరణాగతి అంటే. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి నిరంతరం భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉండి సేవ చేస్తుందో ఆ విధంగా మనం కూడా నిరంతరం మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి, మనకున్నటువంటి అన్ని ఐశ్వర్యాలతోటి, శక్తులతోటి మనం భగవంతుడికి సేవ చేయాలి. అది శరణాగతికి పీక్ అనమాట. సో ఆ విధంగా ఉండాలి, నేను కూడా అలా ఉండాలి అని కోరుకుంటున్నామే. నెక్స్ట్ 36వ శ్లోకం, సునీత మాతాజీ. కియత్ ప్రియంతే వ్యభజన్ కామాయే కామదాస నరా. నేనా ప్రభుజీ? చదవండి. కియత్ ప్రియం తే వ్యభజన్ కామాయే కామదానరాః ఆద్యంతవంతో భార్యాయా దేవా వా కాల విధృతాం. యంతవంతో భార్యాయా దేవా వా కాల విద్రుతాః. భావం.
పురుషులు స్త్రీలకు ఇంద్రియ భోగమును ఇత్తురు కానీ ఈ పురుషులందరూ చివరకు స్వర్గమందలి దేవతలను ఆద్యంతములు కలిగి ఉన్నారు. తాత్కాలిక సృష్టులైనట్టి వారందరూ కాలము చేయి ఇవ్వబడేది వారే కనుక నిజమైన సుఖమును లేదా ఆనందమును వారు తమ పత్నులకు ఎంత వసిగిరి. భాష్యము: ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు వాస్తవమునకు స్వీయేంద్రియ భోగమునకే యత్నించుచున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కాల ప్రభావంచే నశించిపోవచ్చున్నారు. భౌతిక స్థితిలో నిజమునకు ఎవ్వడునూ ఇంకొకనికి సహాయం చేయడు. నామమాత్రముకు ప్రేమ కేవలం బూటకము మాత్రమే. పింగళ ఇప్పుడు దీనిని కనుగొనుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పురుషులు స్త్రీలకు ఇంద్రియ భోగములు ఇద్దురు కానీ ఈ పురుషులందరూ చివరికి స్వర్గమందలి దేవతలను ఆద్యంతములను కలిగి ఉన్నారు. ఎవరైతే సుఖాలను ఇస్తున్నారో వాళ్ళ భార్యలకి వాళ్ళు కూడా కాలంలో నశించిపోతారు. ఎలా? చివరికి అత్యంత సుఖాన్ని ఇచ్చేటువంటి దేవతలు సైతం కూడా కాల ప్రభావంలో నశించిపోయేటువంటి వాళ్ళే. అంటే ఎవరు కూడా ఉండేటువంటి వాళ్ళు కాదు, శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి తాత్కాలికమైనటువంటి సృష్టి, ఈ పురుషులు అందరూ కూడా తాత్కాలికమైనటువంటి సృష్టిలే, దేవతల సైతం కూడా తాత్కాలికమైనటువంటి సృష్టిలే అయినా కానీ వాళ్ళు కాలముతో వీళ్ళందరూ కూడా నశించిపోతారు. కాబట్టి నిజమైన సుఖమును లేదా ఆనందమును వారు ఎలా తమ పత్నులకి ఎంత వసగిరి. తాత్కాలికమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని వీళ్ళు ఎవరు ఇవ్వలేరు అని ఆమె చెప్తుంది పింగళ. నెక్స్ట్ 37వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. నూనం మే భగవాన్ ప్రీతో విష్ణుకేనాపి కర్మణా. హరే కృష్ణ. నూనం మే భగవాన్ ప్రీతో విష్ణు కేనాపి కర్మణా నిర్వేదోయం ధురాశాయ యన్మే జాత సుఖావహః. నిర్వేదోయం దురాసాయ యన్మే జాతః సుఖావహ. హరే కృష్ణ. భౌతిక జగత్తును భోగించే గొప్ప దురాశను నేను కలిగినప్పటికీ ఏదో విధముగా నా చిత్తములో వైరాగ్యం ఉదయించి నన్ను అత్యంత సుఖిగా చేయుచున్నది. అనగా విష్ణు భగవాను నా ఎడ తప్పగా ప్రసన్నుడైండెను. ఆ దేవదేవుని సంతుష్టపరిచిన ఏదో కార్యమును అది ఏమిటో ఎరుగుకున్నను నేను తప్పగా వనరించి ఉందును. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఇలాంటి హరే ఒక పరిస్థితి కనుక మనకి రాకపోతే మనకి వైరాగ్యము అనేటువంటిది రాదు. ఈ భౌతిక జగత్తును భోగించాలి అనేటువంటి గొప్ప దురాశ కలిగినటువంటి తాను అది భోగించలేనటువంటి సందర్భంలో వైరాగ్యము అనేటువంటి భావన ఏర్పడింది. ఇది భగవంతుడు ఆమె పట్ల అనుగ్రహంతో కలిగించినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఈ వైరాగ్యము అనేటువంటి భావన ఆమెకి సుఖాన్ని ఇస్తుంది. ఆ ఇంద్రియ భోగం వల్ల కలిగినటువంటి సుఖం కంటే ఎక్కువ సుఖాన్ని ఈ వైరాగ్యము అనేటువంటి భావన ఇస్తుంది. కాబట్టి భగవంతుడు ప్రసన్నుడయ్యారు, ఈ వైరాగ్యాన్ని నాకు ఇచ్చారు. కష్టం వలన మనకి వైరాగ్యం అనేటువంటిది కలిగింది. ఆ వైరాగ్యం అనేటువంటిది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. కాబట్టి వైరాగ్యాన్ని పొందిన నేను ఏం చేయాలి? ఏదో ఒక రకంగా భగవంతుడికి సేవ చేయాలి. అది ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ చెయ్యాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ 38వ శ్లోకం. మల్లీశ్వరి మాతాజీ. మైవం శుర్మంధ భాగ్యాయ క్లేశ నిర్వేద హేతవః. మైవం స్యుర్మంద భాగ్యాయ క్లేశ నిర్వేద హేతవః. యో నానుబంధం నిర్హృత్య పురుషస్య మమృచ్ఛతి. ఏనానుబంధం నిర్హృత్య పురుషః సమమృచ్ఛతి. విరక్తి కలిగిన మనుజుడు సంగము, స్నేహము, ప్రేమ అనేది బంధనములను త్యజించును. గొప్ప క్లేశములను అనుభవించువాడు నిరాశతో క్రమముగా విరక్తుడై భౌతిక జగత్తు పట్ల ఉదాసీనుడగును. ఈ విధముగా నాకు కలిగిన మహాక్లేశము వలనే నా హృదయమునందు అట్టి విరక్తి ఉత్పన్నమైనది. అయినను నేను నిజముగా దుర్భాగ్యురాలిని అయినచో అట్టి కరుణపూర్వకముగా దుఃఖము నాకెట్లు కలుగును? అనగా నిజముగా నేను అదృష్టవంతురాలను, భగవత్ కరుణను బడిసిన దానిని అయి ఉన్నాను. ఆ దేవదేవుడు ఏదో ఒక రకముగా నా ఎడ ప్రసన్నుడై ఉండెను. హరే కృష్ణ ప్రభు. మనందరికీ కష్టాలు వస్తే మనం ఏమంటామండి? భగవంతుడిని నిందిస్తాం. ఇంత కష్టం వచ్చింది నాకు, భగవంతుడు నన్ను ఆదుకోలేడు. నాకు యాక్చువల్గా భౌతికంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కష్టం అనేటువంటిది వచ్చి తీరుతుంది. అలాంటి కష్టం వచ్చింది కదా అని చెప్పేసి నాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఈ కష్టం?
కాబట్టి నేను భగవంతుడిని నమ్మను, కాబట్టి భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాన్ని కలిగిస్తాడు అని మనం అనుకుంటాం. కారణం మనలో ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం. నిజానికి కష్టాన్ని కలిగించి మనలో వైరాగ్యాన్ని తీసుకొచ్చినటువంటి భగవానుడు మన మీద కరుణిస్తే తప్ప ఆ వైరాగ్య భావన అనేటువంటిది రాదు. అంటే ఇక్కడ చూడండి, ఈమె నేను నిజంగా ఇంత దౌర్భాగ్యురాలనైతే, అంటే భౌతిక సుఖాలను మాత్రమే కోరుకునే భగవంతుడిని మర్చిపోయినటువంటి ఒక దౌర్భాగ్యురాలనైతే నేను, మరి భగవంతుడు నా మీద ఎలా ప్రసన్నమై నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని అంటుంది ఆమె. ఒకవేళ భగవంతుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వకపోతే నాకు ఎలా వైరాగ్యం వస్తుంది? నాకు వైరాగ్యం రాకపోతే నేను ఎలా భగవత్ సేవలో ఆనందాన్ని పొందగలుగుతాను? కాబట్టి భగవంతుడు నా మీద కరుణించారు, నా మీద కరుణించి నాకు కష్టాన్ని కలిగించారు. లేకపోతే నేను భగవత్ ప్రేమను పొందేదాన్ని కాదు, లేకపోతే నేను భగవంతుడికి సేవ చేసేదాన్ని కాదు, భగవంతుడిని మర్చిపోయేదాన్ని అని అనుకుంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే సుఖాలను అనుభవిస్తున్నారో వాళ్ళు దురదృష్టవంతులు, ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే భగవంతుడి కరుణ ఉన్నది కాబట్టి వాళ్ళ మీద, వాళ్ళు భగవంతుడి వైపు చూస్తున్నారు. నెక్స్ట్ 39వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకూర్మత. తేనోపకృతమాధాయ శిరసా గ్రామ్య సంగత తేనో కృపతామాదాయ శిరస గ్రామ్య సంగతాః త్యక్త్వా దురాశా శరణం ప్రజామి తదమీశ్వరం. త్యక్త్వా దురాశః శరణం వ్రజామి తమదీశ్వరం. భగవంతుడు నా ఎడవనరించిన ఈ మహోపకారమును నేను భక్తితో స్వీకరించుచున్నాను. సాధారణ ఇంద్రియ భోగమునకు సంబంధించిన పాప కోరికలను విడిచిన దానన ఇప్పుడు నేను దేవదేవుని శరణుజొచ్చుతున్నాను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు కరుణతో నాకు ఇచ్చినటువంటి ఈ మహా ఉపకారం ఏదైతే ఉందో దాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంద్రియ భోగానికి సంబంధించిన పాప కోరికలన్నింటినీ వదిలేసి ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడికి నేను శరణు చూస్తున్నాను అని అంటుంది. నెక్స్ట్ 40 శిరీష మాతాజీ. సంతుష్టా శ్రద్ధ తత్యేతాం యథా లాభేన జీవతి. సంతుష్టా శ్రద్ధ దత్యేతద్ యథా లాభేన జీవతి. విహరామ్యమునైవాహం ఆత్మనా రమణేన వై. విహరామ్య మునైవాహ ఆత్మనా రమణేన వై. నేనిప్పుడు పూర్తిగా సంతుష్టురాలైనది. భగవత్ కరుణయందు నాకు పూర్ణ విశ్వాసం ఉన్నది కనుక అప్రయత్నముగా లభించని దానితోనే ఇక జీవితమును గడిపెదను. భగవంతుడే ప్రేమకు సుఖమునకు నిజమైన మూలము కనుక కేవలము అతనితోనే విహరించెదను. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు నేను పూర్తిగా సంతుష్టురాలయ్యాను. భగవత్ కరుణ యందు నాకు పూర్ణ విశ్వాసం ఉంది. అంటే ప్రస్తుతం భగవంతుడు ఇచ్చినటువంటి స్థితిని నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ స్థితి, భగవంతుడి కరుణతో ఇచ్చినటువంటి స్థితిని, అంటే భగవంతుడి కరుణ మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ స్థితిని కూడా నేను అంగీకరిస్తున్నాను. కనుక అప్రయత్నంగా లభించిన దానితోనే ఇక నేను నా జీవితమును గడిపెదను. అంటే వ్యత్ప్రయాసలు పడను నేను. భగవంతుడే ప్రేమకు సుఖమునకు నిజమైనటువంటి మూలము కనుక కేవలం అతనితోనే విహరించదను. ఇంకా మనకి సుఖం కోసం, సంతోషం కోసం ఇంకా బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల చూడను. కేవలం నేను భగవంతుడి సంబంధంలోనే ఆ సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తాను అని అనుకుంటుంది. నెక్స్ట్ 41వ శ్లోకం మంజులత మాత. సంసార కూపే పతితం విషయైర్ముషితే క్షణం. సంసారకూపే పతితం విషయైర్ముషితే క్షణం. గ్రస్తం కాళాహీనాత్మానం కో అన్యస్త్రాధుమదీశ్వరః. గ్రస్తం కాళాహీనాత్మానం కో అన్యస్తాతుమదీశ్వరః. భావం: ఇంద్రియ భోగ కలాపములచే జీవుని బుద్ధి అపహరింపబడి ఆ విధముగా అతడు సంసార కూపమున పడును. పిదప ఆ కూపమునందు అతడు క్రూరముకు కాల సర్పముచే పట్టుకొనబడును. దీనుడగు జీవుడు అట్టి నిస్సహాయ స్థితి నుండి భగవంతుడు తప్ప వేరెవ్వడు కాపాడగలడు?
భాష్యము. దేవతలైనను స్త్రీకి నిజమైన సుఖమును వసగ సమర్థులు కారని పింగళ కడిచిన శ్లోకములో పలికినది. బ్రహ్మ రుద్రాది మహానీయులచే త్రోసిపుచ్చుటకు ఈ వనితకు ఎవ్వరు అధికారమిచ్చిరని ఎవరేని ప్రశ్నించవచ్చును. దీనికి ఇచ్చట సమాధానము వసగబడినది. ఎవడేని నిజముగా జీవిత సమస్యలన్నిటినీ పరిష్కరించుకొని భగవద్ధామమునకు వెడలగోరినచో దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించుటకే ఏకైక ఉపాయము. దేవతలు కూడా జనన మరణముల పాలయ్యదరని సర్వ విదితమే. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ న సంశయః. ఎల్లరకు ముక్తి నొసగువాడు విష్ణువనుటలో ఎటువంటి సందేహము లేదు అని శివుడే స్వయముగా పలికియుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంద్రియ భోగ కలాపములచే జీవుడు బుద్ధి అపహరింపబడి ఆ విధముగా అతడు సంసార కూపమును పడును. అంటే మనకున్నటువంటి కోరికల కారణంగా, మనం అనుభవిస్తున్నటువంటి ఇంద్రియ భోగాల కారణంగా మనం ఈ భౌతిక విశ్వంలో బంధింపబడిపోతాము. దాన్ని కూపము అంటే మురికి కూపం అంటారు చూసారా. కూపం అంటే ఏంటండి? బుడుగ. బావి బావి అదే కూపం అంటే బావి ప్రభుజీ. బురద కూపస్థం బుర అంటామంటే అంటే కప్ప. దిగబడిపోయేది ఉంటుంది చూసారా. దిగబడిపోయేది ఉంటుంది చూసారా. ఊబి ఊబి దెబ్బ దెబ్బ ప్రభు. బావి బావి ఊబి ఊబి కరెక్ట్. ఓకే. అలాంటి కూపంలో నుంచి మనల్ని కాపాడేది ఎవరు అంటే కేవలం భగవంతుడే. కాబట్టి వేరే ఎవరూ కాపాడలేరు. దేవతల సైతం మనల్ని కాపాడలేరు. సో ఈ విధంగా కాల సర్పంతోటి మళ్ళీ నశింపబడతాం. అంటే ఇంద్రియ భోగం మాత్రమే చేయాలి అనుకున్న వాళ్ళు కాలానికి గురి అవుతారు. కాల ప్రభావం లేకుండా ఉండాలి అంటే మనం భౌతిక స్వభావం నుంచి ఆధ్యాత్మిక స్వభావానికి మారాలి. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి కాల ప్రభావం ఉండదు. వాళ్ళకి మరణము, వాళ్ళకి జన్మము అనేటివి ఉండవు. అంటే కాల ప్రభావం లేదు అని అర్థం. ఇలా కేవలం భౌతికమైనటువంటి కోరికలను ఇంద్రియ భోగం మాత్రమే చేయాలనుకునేటువంటి వ్యక్తులకి కాల ప్రభావం అనేటువంటిది ఉండి వాళ్ళు ఈ మురికి కూపంలోనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులని కాపాడగలిగిన వాళ్ళు, ఈ మురికి కూపం నుంచి బయటికి తీయగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే కేవలం దేవదేవుడు భగవంతుడే అని చెప్తున్నారు. అంటే ముక్తినిచ్చేటువంటిది కేవలం భగవానుడే అని చెప్తారు. నెక్స్ట్ ఇందులో మనకి భాష్యంలో చూస్తే బ్రహ్మరుద్రాది మహనీయులనే తోసిపుచ్చుటకు ఈ వనిత ఎవరు అధికారం ఇచ్చినని ఎవరిని ప్రశ్నించవచ్చు. అంటే బ్రహ్మ రుద్రుడు కూడా నన్ను కాపాడతాడు అని అంటలా. ఎవరు కాపాడతారని అంటుంది? భగవంతుడు, దేవదేవుడు మాత్రమే కాపాడుతాడు అని అంటుంది. ఓకే. అంటే ఏంటి? ముక్తినివ్వగలిగినది కేవలం విష్ణు భగవానుడు అని. 42వ శ్లోకం సర్వరాజ్యమాత. ఆత్మైవ హ్యాత్మనో గోప్త నిర్విద్యేత యథా కిలాత్. హరే కృష్ణ ప్రభు. ఆత్మైవ హ్యాత్మాన గోప్త నిర్విద్యేత యథాఖిలాత్. అప్రమత్త ఇథం పశ్యేద్ గ్రస్తం కాలాహినా జగన్. అప్రమత్త ఇదం పశ్యేత్ గ్రస్తం కాలాహినా జగత్. సమస్త జగత్తు కాలసర్పంచే పట్టు కనబడిందని జీవుడు గమనించినప్పుడు గంభీరుడు వివేకవంతుడైన అదే సమయమున సమస్తములు ఇంద్రియ భోగ విరుతుడగును. అట్టి స్థితిలో అతడు తనను తాను రక్షించుకున్నటకు యోగ్యుడగును. రూపాదుల వారి భాష్యం. సమస్త జగత్తు మహాకాల సర్పపు కోరలలో చిక్కుబడి ఉన్నదని ఆత్మదర్శియగు జీవుడు భగవత్ కరుణచే గాంచగలడని పింగళ ఈ శ్లోకంలో పలుకుచున్నది. నిక్కముగా ఇది బాగైన పరిస్థితి కానే కాదు. దీనిని చూడగలిగిన వాడు నిశ్చయముగా ఇంద్రియ భోగవాంఛను కోల్పోవును. ఈ విధంగా భగవంతు నిర్హేతుక కరుణచే ఆధ్యాత్మికంగా వివేకి అయిన జీవుడు మాయ నుండి తనను తాను రక్షించుకొనగలడు. ముక్తి నసుటలో భగవత్కరుణ పింగళ ఇప్పుడు కీర్తించుచున్నందున ఆమె ప్రేమతో భగవంతుని అర్చించుచున్నదా లేక కేవలం సంసార విముక్తిని గోరడి మోక్షార్థి అయినదా అనేది ఒక ప్రశ్న ఇచ్చట తలెత్తడే అవకాశం ఉంది. ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ తన కృష్ణ భక్తి భావన స్థితిలో ఆమె అదివరకే ముక్తురాలైనట దానికి సమాధానం కాగలదు. మోక్షముతో పాటు ఎటువంటి స్వీయ కోరిక లేకుండా దేవదేవునికి ప్రేమయుత సేవ చేయటయే ఇప్పుడు ఆమె కార్యక్రమం కానున్నది. థ్యాంక్ యూ. సమస్త జగత్తు కాలసర్పంచే పట్టుకొనబడనిదని జీవుడు గమనించినప్పుడు గంభీరుడు వివేకవంతుడై అదే సమయంలో సమస్తమగు ఇంద్రియ భోగ విరతుడగును. అట్టి స్థితిలో అతడు తనను తాను రక్షించుకొనగలుగు యోగ్యుడగును. అంటే మనం ఈరోజు ఏదైతే
సుఖాలను కోరుకుంటున్నామో ఆ సుఖాలు శాశ్వతం కావు. ఈ రోజు మనకి నచ్చినది రేపు మనకు నచ్చకుండా పోతుంది. కొంతకాలం తర్వాత మనం వయసు అయిపోయింది అనుకోండి. వయసు అయినప్పుడు ఇప్పుడు ఏవైతే ఇంద్రియాలు సుఖాన్ని ఇస్తున్నాయో ఆ ఇంద్రియాల ద్వారా అదే సుఖాన్ని వయసు అయిపోయిన తర్వాత పొందలేము మనం కదా. అప్పుడు ఆ సుఖం అనేది అంటే విరక్తి అనేటువంటిది వస్తుంది ఆ సుఖం మీద. అంటే శాశ్వతంగా సుఖము అనేటువంటిది ఉండదు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా కాల సర్పముతో పట్టుబడతారు. ఎప్పుడైతే మనం ఆ భావంలో మనం గనక ఉంటామో, మనం అనుభవించగలిగేటువంటి స్థితి ఉన్నప్పుడు కూడా, శక్తి ఉన్నప్పుడు కూడా మనం అలాంటి భావంలో కనుక మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి మ- మాయ నుంచి బయటపడినట్టు, మాయ నుంచి మనల్ని మనం రక్షించుకోగలిగడానికి అర్హత పొందినట్లు అవుతుంది. ఓకే, ఇక్కడ పింగళ కూడా భగవంతుని కీర్తిస్తుంది. ఇక్కడ భగవంతుని కీర్తించడానికి ఈ భౌతిక జగత్తులో నాకు వద్దు, ఇంకా నాకు ముక్తి కావాలి అనేటువంటి కోరికతోటి చేస్తుందా అంటే అలా కాదు. ఎప్పుడైతే ఆమె భగవంతుడికి శరణాగతురాలైపోయి ఈ భౌతిక కోరికల పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శించిందో అప్పుడే ముక్తురాలైపోయింది ఆమె. కానీ నిజమైనటువంటి ఆనందం కోసం ఆమె భగవంతుడి యొక్క సేవ చేయాలి అని అనుకుంటుంది. నిజమైనటువంటి భగవంతుడి యొక్క ప్రేమ కోసం భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటుంది ఆమె. భగవత్ ప్రేమలో ఉన్నటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం అని అనుకుంటుంది తప్ప ముక్తిస్తే ఆనందం అని అనుకోవట్లేదు. ఆమె ఆల్రెడీ ముక్తురాలైపోయినట్లే. కాబట్టి ఇక్కడ ఆమె ప్రార్థనకి, ఆమె మాటలకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం భగవంతుడికి ప్రేమయుత సేవ చేయాలి అనేటువంటిది అని చెప్తున్నారు. నెక్స్ట్ 43వ శ్లోకం. ఇందుమతి మాతజ. ఏవం వ్యవసితమతిర్ధురాశాం కాంతతర్షజాం. శ్రీ బ్రాహ్మణ ఉవాచ ఏవం వ్యవసిత మతిరుద్దాసం రాసం కాంతతర్షజాం చిత్వోపశమమాస్థాయ శమ్యాముపవివేశసాం. చిత్వోపశమమాస్తాయ శయ్యాముపవివేశసా. అవధూత పలికెను. ఆ విధముగా మనసులో సంకల్పము చేసుకొనిన పింగళ విటులతో మైథున సుఖమును అనుభవించడి పాప కోరికను త్యజించి పూర్ణశాంతిని పొందినదై పిమ్మట శయ్యపై కూర్చుండెను. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఏ సుఖం కోసం ఆమె ఇంట్లోకి బయటికి తిరిగిందో ఆ సుఖం దొరకనప్పుడు ఆ సుఖం మీద ఆమెకు వచ్చినటువంటి వైరాగ్యం కారణంగా ఇప్పుడు ఇంకా ఆనందం అనేటువంటిది అనుభవిస్తూ ఆ వైరాగ్యం కారణంగా ఆమె పూర్ణ శాంతిని పొంది శయ్య మీద కూర్చుని ఉంది. 44వ శ్లోకం లావణ్యమాతజీ. ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం. ఆశాహి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం. యథా సంచిధ్య కాంతాశాం సుఖం సుష్వాప పింగళాం. యదా సంచిద్య కాంతాశాం సుఖం సుష్వాప పింగళా. భౌతిక వాంఛయే నిస్సందేహముగా పరమ దుఃఖమునకు కారణము. అట్టి కోరిక నుండి విడుదలయ్యే పరమసుఖమునకు హేతువు. కనుక విటులతో భోగించిన ఆశను పూర్తిగా ఛేదించినదై పింగళ సుఖంగా నిద్రించినది. శ్రీమద్ భాగవతం నందలి పింగళ కథ అను ఏకాదశ స్కందంలోని 8వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, ఆశలు ఏవైతే ఉంటాయో అవే మనకి దుఃఖానికి కారణమవుతాయి. ఎప్పుడైతే వైరాగ్యం ఉండదో, నైరాశ్యం అంటే వైరాగ్యం, ఎవరైతే వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. ఎవరైతే వైరాగ్యాన్ని అనుభవించకుండా భౌతికమైనటువంటి కోరికలను కోరుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖాలనే అనుభవిస్తారు. ఆ విధంగా వైరాగ్యంలోకి వచ్చినటువంటి ఈ పింగళ ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తుంది. సో ఇది పింగళ యొక్క కథ ద్వారా మనకి బ్రాహ్మణుడు తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదాం మాతాజీ. 9వ అధ్యాయం నుంచి రేపు మనం స్టార్ట్ చేసుకుందాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ ప్రభుజీ. మచ్.